సర్వాధికారి సర్వసృష్టికర్త జరక్షకుడా నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ మరొక పర్యాయము యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో అయాను మమ్మల్ని ప్రేమించి మాకు తోడుగా ఉండి అయాను సహాయం చేస్తున్న నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినము భారతదేశంలోని మహారక్షణ కలుగు చేయనట్లుగా నీ ప్రజల్లో పాపక్షమాపణ కొరకు శాపము నుండి నరకము నుండి రక్షించబడినట్లుగా దేవా, నిత్య దేవుడైన అయా నీ ప్రజలు దేవా నీ పరలోక రాజ్యంలో యుగయుగములు ప్రవేశించి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే ప్రజలుగా సిద్ధపరచమని నీ నామములో ప్రార్థన చేసి స్తుతిస్తున్నాను. భారతదేశంలో ఏ ఒక వ్యక్తి నశించే నరకాను పూట నీకు ఇష్టం లేదు గనుక నీ ఘనమైన ఆశ్చర్యమైన కార్యము జరిగించి నీవు హెచ్చించుకోమని నీ మరణ పునరుద్ధానములో దినదినము నీ ఏర్పాట్లో ఉన్న పరిశుద్ధులను నీతిమంతులను దేవుని సేవకులను నీ పరిచర్యలో యోగ్యులుగాను సిగ్గుపడినట్టు పనివానుగాను నిందారైతగాను అయా నీ రాజ్యంలో ప్రవేశించి దినం కొరకు నీ దాసుల్ని పరిశుద్ధుల్ని కూడా సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లా నోచి, కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లా నోచి, చూపే ప్రేమ నూర్వే కోరాకు జాపే బహుళ కరుణ తోడా చేరదీయును. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. బల్లెముతో పోటు పొడవా బాధ సహించే ప్రేమ తోడా, బల్లెముతో పోటు పొడవా బాధ సహించే ప్రేమ తోడా, సమాప్తమని తలను వాంచే సర్వలోక సృష్టికర్త చాటు చేరుము. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలను. మోసపోకుడి, దేవుడి క్రింబరుడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. ఎల్లనగా తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షేమైన పంటను కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు
ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు దేవుని వాక్యాన్ని యెహోవా ఈరే అనే లైవ్ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థిస్తున్నారు, మీ కొరకు మేము ప్రార్థన చేయుచున్నాం. కనుక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్న ఉత్తరములో ఇప్పుడు 3 వర్తమానాలు విన్నాం. 4వ వర్తమానాన్ని గురించి చదువుకున్న భాగం ముందుగా గత వారము వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. ఈ భాగమును ఇచ్చేవారు ఎవరు అంటే పరిశుద్ధులు. ఎవరంటే దేవుని చేత పిలువబడిన పరిశుద్ధులు, దేవుని చేత పిలువబడిన నమ్మకమైన సేవకులు. వీళ్ళిద్దరి పేర్లు మాత్రమే జీవ గ్రంథమందు రాయబడ్డాయి. వీరు మాత్రమే దేవునికి ఇచ్చేవారు. తక్కిన నామకార్థ, పండుగ, అలవాటు, ఆదివారపు దొంగ క్రైస్తువులు, దొంగ విశ్వాసులు, దొంగ సేవకులు ఆయన పేరు చెప్పుకొని ఆయన నామానికి అవమానకరంగా కనుక పేరు ప్రఖ్యాతుల కొరకు మనుషుల మెప్పును, ఘనతను, పొగడ్త కొరకు చర్చిలు కట్టడం కానీ, సువార్త చేయడం కానీ, బహిరంగ సభలు పెట్టడం కానీ, కనుక వాళ్ళు ఏ పని చేసిన వీడియోలు తీసి ప్రపంచమంతా పంపించి దేని కొరకంటే వారు పేరు ప్రకటన కొరకు, వారి పేరు ప్రపంచమంతా మారుమోగపోవాలి. వీళ్ళు ఎవరు అంటే చూడండి 2వ వచనంలో, మోసపోకడి దేవుడు ఎక్కిరంబడు, మనుషుడు ఏం విత్తును ఆ పంటే కోయను. కనుక మోసపోయేవారు ఎవరు అంటే ఈ ముందు చెప్పిన దేవుని విరోధంగా సేవ చేసిన సేవకులు, దేవుని విరోధంగా జీవించిన విశ్వాసులు, ఆయనకి విరోధంగా జీవించిన క్రైస్తవులు అనబడేవారు ఆయన నామానికి అవమానకరంగా పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకుడు కనుక వారి యొక్క పేర్లు ప్రపంచమంతా ప్రాకిపోవాలి. కనుక వాళ్ళు ఇటువంటి వారంటే అయాం అంటే నేనే కనబడాలి. సంఘంలో వాళ్ళు భోజనాలు పెట్టాలని వాళ్ళ పేర్లు ప్రకటించాలి. మందిరికి ఏది ఇచ్చినా పేరు ప్రకటించాలి. సేవకునికి ఏది ఇచ్చినా పేరు ప్రకటించాలి. కనుక వాళ్ళు ఏ పని చేసిన దేవుని పనిలో వారు బ్యానర్లు పెట్టాలి. యూట్యూబ్లో లేదా టీవీలో వారి ప్రకటనలు బయలు వెళ్ళాలి. లేదా వారి యొక్క ఫోటోలు పెద్ద పెద్ద బ్యానర్ ఆయా ప్రాంతాల్లో మరి పెట్టి అనేకులకి వారు ఇంత గొప్ప కార్యం చేస్తున్నారు, దేవుని మందిరాలు కడుతున్నారు, సేవకులకు సహకరిస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. కనుక వారు ఎవరంటే ఇక్కడ 8వ వచనం చూస్తే, ఏలనగా తన శరీర రేచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను పోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను పోయిను. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో తన శరీర రేచలను బట్టి విత్తువాడు, శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం, నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధంగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరేవి చేయి నిశ్చయించరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంలో లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లుతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం అట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. వీళ్ళు శరీర సంబంధులు. ఈ శరీర సంబంధులు ఏమి ఇస్తారో ఆ పంటే కోస్తారు. అందుకే మోసపోకుడి దేవుడు ఎప్పుడు విక్రయింపబడడం అంటే అవమానపరచబడడు. అందుకే రోమా 2:24 లేదు, మిమ్ముని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడతాడు. కనుక మనం యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకున్నట్లయితే చూడండి, అక్కడ ఒక మాట రాయబడ్డది. శరీర సంబంధులు వారు చేసిన పనులు ఏ రీతిగా ఉంటాయి. యాకోబు 1లో మనం చూసినట్లయితే చూడండి 15వ వచనం లేదా మీకు 14వ వచనం, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై
మరణము కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. గమనించారా? మోసపోయేవారు ఎవరు అంటే శరీర సంబంధం క్రైస్తవులు. మోసపోయింది ఎవరంటే ఆయనకి విరోధముగా విశ్వాసులను చెప్పుకొని బాప్తిసం తీసుకొని మారుమనసు అని చెప్పి బల్ల తీసుకొని ఆరాధన చేసి కనుక ఆయన నామాన్ని అవమానపరుస్తూ లోకాచారాలు, సాంప్రదాయాలు, కులము, కట్టుబాట్లు, ఈ లోక పెళ్ళిళ్ళు చేసినప్పుడు గనుక బాప్తిసం తీసుకుని బల్లం తీసుకొని ఆరాధన చేస్తారు, ముహూర్త పరాటేస్తారు, పంతులు అడుగుతారు. పాస్టర్ గారికి కూడా అదే డేటు, అయ్యా ఆ రోజైతే బాగుంటుంది మాకు సెలవు అని చెప్పి వాళ్ళు తిరిగి పాస్టర్ గారిని ఒప్పింపచేస్తారు. వారు ఊరంతా వారి యొక్క తీసుకొచ్చిన ఆ యొక్క సారీ ఊరల్లా వారు డప్పులతో, డ్యాన్సులతో, సినిమా పాటలతో ఊరేగిస్తూ ఉంటారు. కనుక వారు చేసిన కులాచారాలన్నీ కూడా లోక పద్ధతులన్నీ చేస్తారు. దురాశ గర్భము కనుక పాపం పరిపక్వం మరణము కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైందై జ్యోతిమయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చెను. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రతిఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కానిను. గమనించారా? ఇక్కడ రెండు విషయాలు మనం గమనిద్దాము. మొదటిగా చూస్తే మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తాడో ఆ పంటే దురాశ గర్భము కనుక పాపం పరిపక్వమై మరణము కంటాడు. కనుక యాకోబు జన్మించినప్పుడు గనుక తన అన్న కాలు గనుక పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండోది, చిక్కుడికాయ కూరకు తన అన్నను మోసం చేసినట్టు చూస్తాం. మూడోది, తన తండ్రి యొద్ద యాషావు అని పేరు చెప్పి యాకోబు జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ యాకోబు 20 సంవత్సరాలు మామ దగ్గర ఉండి మామ చేత మోసపోయి తన యొక్క భార్యల చేత 14 సంవత్సరాలు కొలువు చేసి తిరిగి వచ్చినప్పుడు తన యొక్క అన్న 450 మందిని తీసుకుని వచ్చి తను చంపడానికి వస్తున్నాడు. యాషావు అంటే ఎదోము అంటే కనుక వారు ఎర్రన్నవాడు. ఎదోము అంటే ఎత్తైన పర్వతాల మీద శత్రువులు భయం చేత బ్రతికేవాడు. కనుక తన అన్న తనను చంపడానికి వస్తున్నాడని చెప్పి యాకోబు తన భార్య పిల్లలను అందరినీ పంపించి శరీర సంబంధంగా ఆలోచన చేసి రాత్రంతా దేవుని సందాలో ప్రార్థించాడు. ఇప్పుడు ప్రభు అడిగాడు, ఒక మనుషుల వాళ్ళు వచ్చి యాకోబు దేవదూత ఇద్దరు కొట్లాడినప్పుడు నువ్వెవరు అని పేరు ఏం పేరంటే యాకోబు అని ఒప్పుకున్నాడు. తన తండ్రి దగ్గర యాషావు అని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు దేవునితో పోరాడావు, మనుషులతో పోరాడావు, ఇక బట్టి నీ పేరు యాకోబు కాదు. అందుకే ఓషియా గ్రంథంలో ఏముందంటే యాకోబు గురించి మగసిరి గలవాడే గనుక యాకోబు దేవునితో పెనిగిలాడును. కనుక దేవుని గెలిచిన వాడు ఎవరు అంటే యాకోబు. యాకోబు ఆత్మ సంబంధి, యాషావు శరీర సంబంధి. దావీదు బెత్షెబా స్నానం చేస్తే రప్పించుకొని పాపము చేసి ఆమె గర్భవతిని కబురు చేస్తే తన భర్తను పిలిపించి పోయి నీ భార్యతో సుఖించు అని చెప్పాడు. ఆ సైనికుడు వెళ్ళలేదు. తనని పలు విధాలుగా మత్తు పదార్థాలు పెట్టి మంచి ఆహారం పెట్టి మంచిగా త్రాగించి ఎన్నో నీ భార్య దగ్గర పో అని చెప్పినప్పుడు వెళ్ళలేదు. యుద్ధానికి తన మరణ వార్త ఉత్తరాన్ని ఇచ్చి తను పంపించి యుద్ధంలో చంపించి తన భార్య 7 దినాలైంది ఆమె రప్పించుకొని ఆమెను భార్యగా చేసుకొని పెళ్లి చేసుకొని తన పేరు ప్రత్యేక కనుక ఎవరికి తెలియకుండా ఇదిగా చేశాడు. కానీ నాతాను వచ్చి కథ చెప్పి ఆ కథలో నిత్యముగా నీకు బెత్షెబా పుట్టిన కుమారుడు చనిపోతాడు, నీవు నీ పాపం విషయంలో పశ్చాత్తాపడ్డా కనుక నీ పాపం పరిహరించబడ్డది, కానీ ఈ పాపము నీ ఇంటిలోనే నీ పిల్లల మూలముగానే నీ ఇంట్లో యుద్ధాలు జరుగుతాయి అని చెప్పి దావీదు శరీర సంబంధంగా ప్రవర్తించినప్పుడు దేవుని కోపము దావీదు మీదకి వచ్చింది. కనుక యోసేపు జీవితంలో చూస్తే యోసేపు తప్పించుకొని పారిపోయాడు పొతిఫర భార్య నుంచి, అన్యాయంగా చెరసాల వేయబడ్డాడు. కనుక ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కారణం ఏంటంటే ఆత్మ సంబంధి. ఇక్కడ మనం గమనించినట్లుగైతే 2 విషయాలు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయదు. యాకోబు కనుక ఆత్మ సంబంధి,
కనుక ఇక యోసేపు ఆత్మ సంబంధి, వాళ్ళు దేవుని కొరకు బ్రతికి ఆయన నామమును ఘనపరుస్తూ వచ్చారు. కనుక యాషావు శరీర సంబంధి, దావీదు శరీర సంబంధంగా రాజునయుండి నన్ను ఎవడు అడుగుతాడో అనుకున్నాడు. అడిగిన దేవుడే అడిగాడు. ప్రియా సహోదరి సహోదరుడా, సేవకుడిని చెప్పుకొని, సేవకురాలు చెప్పుకొని, విశ్వాసాలను చెప్పుకొని, ఆ సంఘములో పెద్దలమని చెప్పుకొని, పరిచయం చేస్తామని చెప్పుకొని, క్రైస్తవులని చెప్పుకొని, శరీర సంబంధమైన క్రైస్తవుడిగా నామకార్థ పండుగ అలవాటు ఆదివారం దొంగ సేవకుడిగా ఆయన నామానికి విరోధకరంగా నువ్వు ఎంతకాలము ఆయనకి విరోధంగా నువ్వు సేవ చేసినప్పుడు కూడా, ఆయనకు విరోధముగా విశ్వాస బ్రతుకును బ్రతికి వేషధారిగా నువ్వు బ్రతికినంత కాలం అంటున్నాడు. మోసపోకడి, దేవుడెక్కిరింపడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే పోయి. కనుక తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షేమైన పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. కనుక ఇక్కడ రెండో విషయం చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ జీవము ఏంటి 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ధైర్యత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులను శరీరమును దాని హెచ్చలతోనూ సిలువేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, శరీర సంబంధులైన పరిస్థితులు కనిపించాయి. ఇట్టి వాటికి విరోధం నీవేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులను శరీరమును దాని హెచ్చలతోనూ దురాశలతోనూ ఆయన నామమును సిలువ వేస్తారు. ఆయన అవమానకరంగా జీవిస్తారు. ఆత్మ సంబంధులు మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆత్మానుసారం జీవిస్తారు, శరీరానుసారంగా జీవిస్తారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు శరీర సంబంధంగా జీవిస్తున్నావా, ఆత్మ సంబంధముగా జీవిస్తున్నావా ఆలోచన చేయాలి. చూడండి, శరీర సంబంధ సేవకులు ఎలాగుంటారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైంది కాదు. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధం, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడదు. లోకము వారి మాట విను, మనము దేవుని సంబంధం. దేవుని ఎరిగిన వాడు మన మాట వినడు, దేవుని సంబంధ కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమించుము. ఎలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. గమనించారా? కనుక ఇంతవరకు కూడా ఆత్మ సంబంధులైన శరీర సంబంధమైన మనుషులు ఎట్లా ఉంటారు, ఆత్మ సంబంధమైన మనుషులు ఎట్లా ఉంటారు, ప్రకృతి సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన క్రైస్తవులు, ఆయనకి విరోధముగా సేవ చేసే సేవకులు ఎలా ఉంటారనేది మనము విన్నాం. ఇప్పుడు ఇంకో మాట చూద్దాం. 9వ వచనం, మనము మేలు చేయటి యందు విసుగుగా యుందము, మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోతము.
కనుక మేలు చేసేవారు దేవుని సంబంధులు, కీడు చేసిన వారు దుష్టిని సంబంధులని మొదటి యోహాను పత్రికలో రాబడ్డారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే మనం మేలు చేయటం విసుగుకాయుందుము. ఎవరికి మేలు చేయాలి? చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో దేవుని వాక్యము ఏమి చెప్తుంది? 26వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనిటయే భక్తి. ఈ రీతిగా మనము మేలు చేసేవారముగా ఇటువంటి వారికి, దిక్కులేని వారికి, పిల్లలకు, విధవరాండులకు, వారి ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా భక్తి కలిగిన దేవుని పిల్లలు తన తాను లోక మాలిన్యం, లోక పాపము అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకొనిటే మేలు చేయడం. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి ఏమంటారు, మనకు సమయము కాబట్టి మనకు సమయం దొరుకునగలితే అందరి ఎడ్లను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడ్లను మేలు చేయదు. ఇంకెవరికి మేలు చేయాలి అని గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మాటను చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దేవుని వాక్యము ఎంత స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. చదువుదాం. 40వ వచనం, అప్పుడు ఆయన ఎడవైపు ఉండి వారిని చూచి, శపింపడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి పోడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరనయుంటిని, మీరు నాకు బట్టలు వేయలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పాను. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొండుటైనను, దప్పిగొండుటైనను, పరదేశి ఉంటైనను, దిగంబరవైండుటైనను, రోగువైండుటైనను, చెరసాల ఉండుటైనను చూచి నీకు ఉపకారం చేయకపోతేమని ఆయన అడిగిదురు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను ఇలాగ మీరు చేయలేదు గనుక నాకును చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. కనుక వీరందరికీ మేలు చేసేవారు. ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టాలి, భోజనం కనుక దప్పికొన్న వారికి దాహం తీర్చాలి, పరదేశాలను చేర్చుకోవాలి, కనుక దిగంబరుగా ఉన్నవారు బట్టలు ఇవ్వాలి, కనుక చెరసాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి, రోగులుగా ఉన్నవారికి సహాయం చేయాలి. కనుక వీళ్ళు ఇవేవి ఎవరికీ చేయలేదు. నీతిమంతులుగా ఉన్న దేవుని ప్రజలు, దేవుని సేవకులు చేసి వారు మేలు చేశారు. వారు నిత్య జీవం అనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటూ వచ్చారు. చూడండి, అపోస్తుల కార్యంలో కనుక వారు మేలు చేసినట్లుగా ఒక విషయాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యంలో దేవుని సేవకులను వాళ్ళు చేర్చుకొని ఏమి చేశారు అని మనం గమనించినట్లుగా అయితే అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 31వ వచనంలో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందునని చెప్పి అతనికిని అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యం బోధించింది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించింది. జైలధికారి జైలు జరిగిన అద్భుతాన్ని చూసి అది వరకు దేవుని సేవకులను, పౌలును, శీలని కొట్టించిన వ్యక్తే ఆ దొంగలు రక్షించబడడం చూసి, అద్భుతమైన ఆ భూకంపాన్ని చూసి, అయ్యలారా నేనేం చేయాలంటే ప్రభువుని యేసుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపడతారంటే దేవుని సేవకులు ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళకి సువార్త చెప్పించారు. ఆ రాత్రి వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, ఇంటికి వచ్చారు, వారి గాయములు కడిగారు, వారికి భోజనం పెట్టి వారితో ఎలా ఉండంటే అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడ ఇంటి వారందరితో కూడా జైలు అధికారి ఆనందించాడు. కనుక మన జీవితంలో పరదేశులు కానీ లేదా దేవుని సేవకులు కానీ వచ్చినప్పుడు, లేదా పరదేశులు అన్యజనులుగా వారు ఎవరు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకి మేలు చేయాలనేది చదువుకున్నాం. ఇక్కడ చూసినట్లు గలతీ పత్రికలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఇంకో విషయాన్ని కూడా అక్కడ మనకి అర్థమవుతుంది. చూడండి 10వ వచనంలో, కాబట్టి
మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, అంటే లోకంలో ఎవరైనా విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయాలి. అందరి ఎడల మేలు చేయాలి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల కూడా మేలు చేసే వారంగా మనం ఉండాలి. కనుక లేఖనములో మనం గమనించినట్లుగా అయితే చూడండి, లేఖనములో ఇంకో విషయాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యంలో పౌలు జీవితాన్ని గమనించినట్లుగైతే చూడండి, అతనిని ఏ రీతిగా మరి చేర్చుకొని అతని విషయంలో వారు బాధ్యత వహించారో చూద్దాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి 27వ వచనం. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు పడిండుట చూచును. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయటైను అట్టి వాడిని ముట్టుకుంటాయనుకు యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైన చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డేమియో చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలిచితువో దాన్ని గూర్చి అడుగుచున్నానని వారుతాను. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రము ధరించిన ఒకడు నా ఎదుట నిలిచి కొర్నేలి, నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యము దేవుని సముఖమందు జ్ఞాపమంచబడి ఉన్నావు గనుక నీవు ఎప్పేకు వర్తమానం పంపి సీమోను పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించు. అతడు సముద్రపు ధరను చర్మకారుడిని సీమోని అంటే దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నేను పిలిపించి నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లను, దేవుడు పక్షపాతి కాడని గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకి భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. గమనించారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే కొర్నేలు నీకు పిలిపించాడు. కొర్నేలు పేతురుని పిలిపించుకొని దూత చెప్పిన మాట విని దేవుని సేవకుడు పిలిపించుకొని కొర్నేలి 100 మంది సైన్యాధికారి కనుక అన్యజాతి వానితో ముట్టుకుంటాను, యూదునికి ధర్మం కాదని కులంతో ఉన్న యూదుడైన పేతురు అన్యులతో సహవాసం చేయటం కాదు కానీ దేవుని చిత్తము కాదు అనుకున్నాడు. కనుక పేతురుతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు నీ కొరకు 2 మనుషులు వచ్చారు, వారు కింద ఉన్నారు, వెళ్ళు అన్నప్పుడు వెళ్ళి కనుక వారితో సహవాసం చేసి దేవుడు చెప్పిన వర్తమానాన్ని వారికి తెలియచేశాడు. నాకు యూదుడిగా ఉన్న నాకు ఒక్కడికే యేసు దేవుడు అనుకున్నాడు. పేతురులో కులము ఇప్పుడు పోయింది, మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించిన 9వ వచనంలో మనము మేలు చేయటి యందు విసుగుగా యుందము, మనము అలయక మేలు చేసిన తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడం. దేవుని పిల్లలుగా మన ఇంటికి వచ్చిన వారిని విశ్వాసులైనా అన్యులైనా ఎవరికే కానీ మనము మేలు చేసేవారముగా ఉండాలి అనేదే పౌలు యొక్క ముఖ్య లేఖన భాగమును తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన కొరకే మరణించి తిరిగి లేచిన ప్రభువుని మనము ప్రకటించే వారంగా, ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. ఆయన నామమును ఘనపరిచే వారముగా మనము ఉండాలి. చూడండి, అపోస్తుల రోమపత్రికల్లో ఇంకో మాట చదివి ముగిస్తాను. 16వ అధ్యాయంలో చూడండి 20వ వచనం. నా జత పని వాడగు తిమోతియు, నా బంధువులకు లుకియా, యాసాను, స్వపత్రు అను వారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చెప్పుచున్నాను. నాకును యావత్తు సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పట్టణపు ఖజానాదారులకు ఎరస్తారును సహోదరులకు కత్తేవను మీకు వందనములు చెప్పుచున్నారు. నాకును
యావత్తు సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్తున్నారు. గమనించారా? మేలు చేసే వారంగా పరదేశుల్ని కానీ, అందరినీ కానీ, విశ్వాసుల్ని కానీ, సేవకుల్ని కానీ, పరిశుద్ధుల్ని కానీ మనము చేర్చుకొని వారికి మేలు చేసే వారముగా మనము ఉండాలి అనేదే లేఖనం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా లోకంలో ఉన్నప్పుడు పాపులతో బోధన చేసినప్పుడు ఈయన పాపులతోనూ సొంకులతో కలిసి బోధన చేస్తుందని యేసు ప్రభు వారిని వ్యతిరేకించినప్పుడు ఆయన అన్నాడు, నేను పాపులనే పిలవచ్చు తిని నీతిమంతులను పిలవరాలేదని స్పష్టంగా చెప్తూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక మనం మేలు చేసే వారముగా మనం ఉండినప్పుడే ప్రభు మనతో ఉంటాడు. మనం ఎప్పుడు కీడు చేస్తామో, మనం ఎప్పుడు శరీర సంబంధ సేవకులుగా ఉంటామో, మనం ఎప్పుడు నామకార్థ క్రైస్తవులుగా ఉంటామో, మనం ఎప్పుడు ఆయన విరోధకరమైన విశ్వాసాలుగా ఉంటామో నిత్య నరకం. కనుక మనం ఎప్పుడు అయితే మేలు చేసి మనం ఇతరులకి మేలు చేసి ఇతరులకి సహాయం చేసి ఆపదలు ఆదుకొని వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినట్లుగా వారిని పరలోక రాజ్యం సిద్ధపరుస్తామో, ఈ లోకములో విశ్వాసులకి సేవకులకి ఆశలు ఉంటుంది. పరలోకములో యుగ యుగములు ప్రభుతో ఉండే ధన్యకరమైన జీవితం ఉంటుంది. కనుక నరకానికి పోయే శరీర సంబంధాలకు కాకుండా నిత్య జీవమైన మోక్షానికి పోయే ఆత్మ సంబంధంగా మనము జీవించినప్పుడే ప్రభు మనతో ఉంటాడు. మన కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొనే ఆత్మ సంబంధాలుగా ఉండి శరీర సంబంధమైన పరిస్థితులు అన్నింటిలో నుంచి యేసు రక్తము ద్వారానే నీకు కూడా ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఇప్పుడే శరీర సంబంధం క్రైస్తవుడిగా, నామకార్థ విశ్వాసగా, ఆయన విరోధంగా సేవ చేసిన సేవకుడిగా, యేసు ప్రభువారు ఈ లోకంలో ఎంతోమంది దేవులు దేవతలు ఉన్నారు అనుకొని నీ అజ్ఞానం చేత సృష్టికర్తను దేవుని తునీకరించి యేసు రక్తంలో నీ పాపను కడగబడకపోతే అగ్ని ఆరదు, పురుగు చావు. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తెలుసుకో. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, దేవా నీ ఏర్పాట్లో ఉన్న శరీర సంబంధాలని కూడా, నామకార్థులని, నీకు విరోధంగా సేవ చేసేవారిని, నీకు విరోధకరంగా విశ్వాసాలని చెప్పుకొని లోక ఆచార సాంప్రదాయాలు, లోక పద్ధతులను ఆచారం చేసి శరీర సంబంధం ఏమి విత్తారో ఆ పంట కోసేవారుగా ఉన్నారు. అటువారు దేవుని శిక్షకు పాత్రులై నిత్య నరకానికి పోకముందే అటు వారిని రక్షించు. మేలు చేసేవారుగా, ఆత్మ సంబంధులుగా, విశ్వాసులుగా, నమ్మకమైన సేవకులుగా ఉంటూ సేవ చేస్తూ నీ దాసులని ఇంకా బహుబలంగా అభిషేకించి వాడుకొని నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడి ఉన్న మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.